హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ది సందీప్. అండ్ ఇవాళ అయితే నేను మన ఛానల్లో ఉన్న డేటా స్ట్రక్చర్ సిరీస్ ఈజీగా ఎలా నేర్చుకోవాలని చెప్పి ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్గా ఈచ్ డేటా స్ట్రక్చర్ సిరీస్కి మన ఛానల్లో ఒక 40 మినిట్స్ ఉంటున్నాయి కదా. సో అది చూడాలంటే చాలా కష్టమవుతుంది అని చెప్తున్నారు. సో అలాంటి ఒక డేటా స్ట్రక్చర్స్ కొంచెం అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ కానివ్వచ్చు, మామూలు డేటా స్ట్రక్చర్స్ కానివ్వచ్చు, ఎక్కువ లెంత్ ఉన్నాయి కదా. సో అవి యాక్చువల్గా నేను ఒక పాయింట్ కూడా మిస్ అవ్వకుండా అన్నీ చెప్పేశాను ఆ డేటా స్ట్రక్చర్లో, అందుకే బాగా లెంత్ ఎక్కువయ్యాయి. సో ఇప్పుడు అలాంటి డేటా స్ట్రక్చర్స్, అలా ఉన్న డేటా స్ట్రక్చర్స్ ఈజీగా ఎలా నేర్చుకోవచ్చు అనేది చెప్తాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఒక స్ట్రాటజీ చెప్తాను. ఆ స్ట్రాటజీ కనుక ఫాలో అవుతే ఒక 2 to 3 అవర్స్లోనే అయిపోద్ది మీకు. ఓకేనా? 2 to 3 అవర్స్లో మ్యాక్సిమం నేర్చేసుకుంటారు డేటా స్ట్రక్చర్స్ మొత్తం. ఓకేనా? సో అది ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏం చేయాలంటే, సారీ ఫోన్ రింగ్ అయింది, ఏమనుకోద్దు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే షెడ్యూలెడ్ ఫ్రీ టైం. మీరు ఎప్పుడైతే డేటా స్ట్రక్చర్స్ నేర్చుకోవాలి అని ఫిక్స్ అయ్యారో అది ఒక ఫ్రీ టైంలో షెడ్యూల్ చేసుకోవాలి. ఓకేనా? ఆ రోజులో మీకు ఇంకా ఏ పనులు ఉండకూడదు, మీరు ఫ్రీ అయ్యి ఉండాలి. అప్పుడు షెడ్యూల్ చేసుకోండి. ఒక 2 to 3 అవర్స్ ఫ్రీ టైం ఎప్పుడు ఉంటుందో చూసుకుని అప్పుడు షెడ్యూల్ చేసుకోవడం మంచిది. ఓకేనా? మ్యాక్సిమం అయితే 3 అవర్స్కి మించి పట్టదు. యాక్చువల్గా చాలామందికి 2 అవర్స్లోనే అయిపోతుంది. ఇంకా మరి ఏదన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే అప్పుడు 3 అవర్స్ పడుతుంది, కానీ 3 అవర్స్ అయితే పట్టదు. ఓకేనా? అలా ఒక ఫ్రీ టైం చూసుకుని షెడ్యూల్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, టేక్ సమ్ ఫుడ్ సో దట్ యూ డోంట్ ఫీల్ హంగ్రీ డ్యూరింగ్ దిస్ 3 అవర్స్. యాక్చువల్గా ఇది ఎప్పుడు చేయాలంటే, మీరు ఒక ఫ్రీ టైం అనేది షెడ్యూల్ చేసుకుంటారు కదా. షెడ్యూల్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, షెడ్యూల్ చేసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ అనేది తీసుకోవాలి. యాక్చువల్గా ఆ 2 to 3 అవర్స్ మీరు చదువుతున్నప్పుడు యాక్చువల్గా ఒక ప్లేలిస్ట్ తర్వాత ఇంకోటి అలా వరుసగా వెళ్ళిపోతుండాలి, మధ్యలో గ్యాప్ అది రానివ్వద్దు. ఓకేనా? వస్తే అంత నీట్గా ఉండదు. ఒక సినిమా చూసిన ఫీలింగ్ రావాలి మనకి డేటా స్ట్రక్చర్స్ చదివితే, యునో. సో మళ్ళీ హంగ్రీగా ఉంటే మళ్ళీ ఫోకస్ షిఫ్ట్ అవుద్ది కదా. సో అంత కాన్సన్ట్రేట్ చేయలేం, మళ్ళీ ఏదో ఒకటి తినేసి రావాలనిపిస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం ఫుడ్ తీసుకుని స్టార్ట్ చేయడం మంచిది. ఎందుకు? మన ఫోకస్ అనేది షిఫ్ట్ అవ్వకుండా ఉండడానికి. ఓకేనా? ఫోకస్ మారకుండా దాని మీద ఉండడానికి కొంచెం ఫుడ్ తీసుకుని స్టార్ట్ చేయడం మంచిది. అది సెకండ్ పాయింట్. నెక్స్ట్, గెట్ ఏ పేపర్ అండ్ పెన్. యాక్చువల్గా ఇప్పుడు డేటా స్ట్రక్చర్ నేర్చుకోవడానికి ఒక పిన్ పేజ్ పేపరు, ఒక పెన్ను సరిపోతాయి. అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. అవి ఎలా చేయాలని చెప్పి నేను చెప్తాను. ఓకేనా? ఒక పిన్ పేజ్ పేపర్తోని ఒక పెన్తోని రెడీగా ఉండండి. నెక్స్ట్ ఏం చేయాలి, స్టార్ట్ వాచింగ్ ద ప్లేలిస్ట్ అట్ 2x స్పీడ్. ఇప్పుడు ఏం చేయాలంటే, అంటే నేను చెప్పడమే కొంచెం స్లోగా చెప్పాను అందరికీ అర్థమయ్యే విధంగా. సో మీరు ఏ స్పీడ్లో అర్థం చేసుకోగలరో ఆ స్పీడ్కి సెట్ చేసుకోండి ప్లేలిస్ట్. కొంతమంది ఫాస్ట్గా చెప్తే అర్థం చేసుకోగలరు, కొంతమంది స్లోగా చెప్తే అర్థం చేసుకోగలరు. దాన్ని బట్టి స్పీడ్ సెట్ చేసుకోండి. మీరు చూసే యూట్యూబ్లో స్పీడ్ సెట్ చేసుకొని ప్లే చేసుకోండి. అది మొత్తం వింటూ ఉండండి. యాక్చువల్గా మ్యాక్సిమం మీకు ఇది తెలుసు అనేది స్కిప్ చేసేయండి, తెలీదు అనుకున్నది వినండి. అండ్ ఇది ఇది తర్వాత చదువుకుంటే గుర్తుంచుకుంటాము అనుకున్నది కూడా స్కిప్ చేసేయచ్చు. అండ్ స్లోగా ఈ కూడా బాగానే అర్థమవుతుంది అన్నప్పుడు మాత్రం ఎక్కువ స్పీడ్లో చూసేయచ్చు. ఓకేనా? అలా చూస్తే మీరు ఏమి డేటా ఏమి లూజ్ అవ్వరు, అంతా కరెక్ట్గానే ఉంటుంది. ఓకేనా? చెప్పిన డేటా ఏమి లూజ్ అవ్వరు, మొత్తం అంతా కరెక్ట్గానే ఉంటుంది. ట్రస్ట్ మీ. నెక్స్ట్, ఎందుకంటే ఇలా 2x స్పీడ్లో చూసినా ఎలాగో నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చదువుకోవాలి కదా. నేను ప్రతి డేటా స్ట్రక్చర్కి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, ఇలా చదువుకోండి. యాక్చువల్గా మెటీరియల్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి చదువుకోమంటాను కదా. సో ఆ మెటీరియల్ చూస్తే మీకు మొత్తం అర్థమైపోద్ది కదా. సో అందుకని చెప్పేసి ఇలా ఇవి తర్వాత చదువుకున్న అర్థం అవుతాయి అనుకున్నవి మాత్రం స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, టేక్ నోట్స్ ఫర్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్, అట్లీస్ట్ 2 points ఫర్ ఈచ్.
ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఈ స్ట్రాటజీలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ పెన్ అండ్ పేపర్ మీద మీరు డేటా స్ట్రక్చర్స్ చూస్తుంటారు కదా ప్లేలిస్ట్, చూసినప్పుడు ప్రతి డేటా స్ట్రక్చర్కి ఒక 2 పాయింట్స్ కానీ 3 పాయింట్స్ కానీ నోట్ చేసుకోండి. అలా అని బాగా ఎక్కువ పాయింట్స్ నోట్ చేసుకోవద్దు. బాగా ఎక్కువ పాయింట్స్ నోట్ చేసుకుంటే టైం వేస్ట్ అండ్ ఎనర్జీ కూడా వేస్ట్. ఆ ఎనర్జీ మీరు లిజనింగ్ మీద పెట్టలేరు అంత అలా నోట్ చేస్తే. సో 2-3 పాయింట్స్ ఎనఫ్. ఎందుకంటే ఈ పాయింట్స్ రాయడం వల్ల ఏమవుద్దంటే మనకి డేటా స్ట్రక్చర్కి డిఫరెన్స్ తెలుస్తుంది, రికగ్నైజ్ చేయగలం. ఓకే, ఈ డేటా స్ట్రక్చర్కి అయితే ఈ ప్రాపర్టీస్, ఈ డేటా స్ట్రక్చర్కి అయితే ఈ ప్రాపర్టీస్. ఒక 2 పాయింట్స్ మీరు ఓకే, ఇప్పుడు మనం ఒక యానిమల్ ఇచ్చామనుకోండి, ఒక టైగర్ ఒక లైన్ ఇచ్చామనుకోండి, దాన్ని ఎలా క్లాసిఫై చేయగలరు? టైగర్కి అయితే ఇలా స్ట్రైప్స్ అయ్యి ఉంటాయి అండ్ లైన్కి అయితే అవే ఉండవు, ఇలాంటి ప్రాపర్టీస్ ఉంటాయి కదా. అలా డేటా స్ట్రక్చర్కి కూడా ప్రాపర్టీస్ ఉంటాయి. ఒక డేటా స్ట్రక్చర్కి ఇంకో డేటా స్ట్రక్చర్కి అవి గుర్తించి ఆ డేటా స్ట్రక్చర్ అంతా చూసిన తర్వాత అవేంటో గుర్తించి ఒక 2 పాయింట్స్ అనేవి రాసుకోండి. యాక్చువల్గా నేనైతే చాలా పేపర్ వర్క్ చేస్తాను, కాకపోతే ఇక్కడ అంత పేపర్ వర్క్ అక్కర్లేదు. ఎందుకంటే ఎలాగో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కదా, సో దాంట్లో ఒక 30 పాయింట్స్ ఉంటాయి, 30 ప్రాపర్టీస్ అలా ఉంటాయి కదా ఎప్పుడు నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన ప్రతి డేటా స్ట్రక్చర్ మీద. సో అందుకని ఎంత రాసినా మళ్ళీ దాంట్లోనే చదువుకోవాలి కదా, ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన దాని మీద. కాకపోతే ఇలా రాస్తే ఏమనిపిస్తుంది అంటే ఓకే, మీరు మనం రాసుకున్న దానికి వేరే వాళ్ళు రాసి పెట్టిన దానికి తేడా ఉంటుంది కదా. మనం రాసుకున్న తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడన్నా డేటా స్ట్రక్చర్ మీద ఏమన్నా కొంచెం డౌట్ ఉంటే మనం రాసుకున్నది మళ్ళీ తీసి చూసుకోవచ్చు. ఆ 2 పాయింట్స్ చూస్తే ఓకే, ఇది నేను రాసుకున్నాను, ఇది నేను చదువుకున్నాను అనే గుర్తుతో నా డిస్క్రిప్షన్ లింక్తో 2 చూసుకుని మళ్ళీ మామూలుగా వచ్చేయచ్చు. ఓకేనా, మళ్ళీ దాని మీద అవగాహన తెచ్చేసుకోవచ్చు ఒకవేళ మర్చిపోతే. యాక్చువల్గా రాస్తే మాత్రం మర్చిపోరు, అదొకటి ప్లస్ పాయింట్ రాస్తే. అందుకని ఒక 2 పాయింట్స్ రాసుకోండి, రాస్తే మీకు గుర్తుంటుంది. ఓకే, ఈ 2 పాయింట్స్ ఉంటే ఈ డేటా స్ట్రక్చర్ అని చెప్పి గుర్తుంటుంది, అందుకని చెప్పి రాయమంటున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒక 2 పాయింట్స్ అలా రాసుకోండి. అలాగే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, మీకు డౌట్ ఉన్నప్పుడు ఆ 2 పాయింట్స్ చూస్తే ఓకే, ఒకప్పుడు ఇది మనం చదివేసాం కదా, సరే ఇది మనకి ఇప్పుడు ఈజీగానే అర్థమైపోద్ది అని చెప్పి నేను ఇచ్చిన పాయింట్స్ చదువుకుంటారు. సో అందుకని చెప్పి రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఒక 2 పాయింట్సే, ఎక్కువ రాసినా ఎనర్జీ వేస్ట్, లిజనింగ్ మీద పెట్టలేరు. ఆ 2 పాయింట్స్ ఐడెంటిఫై చేయడానికి. సో ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇంతసేపు చెప్పా. ఓకేనా, ఈ పాయింట్ మిస్ అవుద్ది. నెక్స్ట్ అన్నీ మామూలే. నెక్స్ట్ ఏంటి, స్టోర్ ద నోట్స్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్సెస్. ఇది మీరు అలా రాసుకున్న పాయింట్లు ఎక్కడన్నా స్టోర్ చేసుకోండి. ఐ మీన్ ఒక సింగిల్ పేజ్ చాలు, ఒక సింగిల్ పేజ్లోనే అన్ని డేటా స్ట్రక్చర్స్ రాసేయండి. ఒక 3-4 పేజెస్ అదంతా వేస్ట్. ఒక సింగిల్ సైడ్ అయితే ఇంకా మంచిది, ఒక సింగిల్ సైడ్ కానీ, ఇంకా మీ హ్యాండ్ రైటింగ్ అక్షరాలు పెద్దవైతే ఒక డబల్ సైడ్ కానీ పేపర్కి అయితే బాగుంటుంది. కానీ ఇంకా 2 పేజెస్ 3 పేజెస్ వెళ్ళొద్దు. ఓకేనా, అంతవరకు రాయొద్దు. ఒక పేజ్ ఒక సైడ్ రాసిన తర్వాత అది స్టోర్ చేసుకోండి ఆ పేపర్. ఫ్యూచర్గా ఎప్పుడన్నా చూస్తే పనికొస్తుంది. ఓకే, నేను చదువుకున్నాను కదా అని గుర్తు రావడానికి ఆ పేపర్. సో అది మీ ఫోన్లో ఒక క్లిక్ కూడా తీసుకుని పెట్టుకుంటే మీరు వేరే చోటుకి వెళ్ళిన ఆ పేపర్ మీ దగ్గర లేకపోతే పోయినా మీకు మళ్ళీ పనికొస్తుంది. సో ఫోన్ క్లిక్ ఈజ్ ప్రిఫర్డ్. రాసింది ఒకసారి ఫోన్లో ఒకసారి ఫోటో తీసుకోండి. ఓకేనా, అప్పుడు మీరు ఎక్కడ ఉన్నా సరే అది చూసుకోగలరు కదా, పేపర్ పోయినా సరే. ఓకేనా, అది స్టోర్ చేసుకుని పాయింట్. నెక్స్ట్ అంతే, అయిపోయింది. ఇప్పుడు శుభం కార్డే, ఆల్ ది బెస్ట్. సో ఇలా చేస్తే మన ఛానల్లో ఈజీగా మీరు డేటా స్ట్రక్చర్స్ చాలా ఈజీగా నేర్చేసుకుంటారు. ఒక 2 hours పడుతుంది అంతే మ్యాక్సిమం. అంటే ఇంకా ఏమన్నా ప్రాబ్లం ఉంటే 3 hoursకి వెళ్తుంది, కానీ 2 hoursలో అయితే నీట్గా కంప్లీట్ చేసేయచ్చు. చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఆ 2 hours అయ్యాక మీరు ఓకే ఎంత నేర్చుకున్నాను ఇవాళ అనిపిస్తుంది. సో అలా చేయండి. అండ్ డేటా స్ట్రక్చర్ చూసిన తర్వాత, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్ చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఎలాగో లింక్ ఇస్తాను కదా నేను, ఆ లింక్ కూడా ఒకసారి చూడండి. ఆ లింక్లో ఉన్న పాయింట్స్ కూడా ఒకసారి చూసేయండి. లేకపోతే ఇలా చేయండి, నేను చెప్తున్నప్పుడే లింకులో ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయి కదా, యాక్చువల్గా ఆ పాయింట్స్ చూస్తూనే చెప్తుంటాను నేను. ఒకసారి డేటా స్ట్రక్చర్ ఏమన్నా స్కిప్ చేసినప్పుడు, మీరు ఎక్కువగా స్కిప్ చేస్తారనుకోండి వీడియో,
అది డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన నోషన్ లింక్ ఇచ్చింది, ఒకసారి చూసుకోండి పైనుంచి కింద వరకు, ఓకేనా? అప్పుడు ఇంకా మీకు బెటర్గా అర్థం అవుద్ది. సో ఎలా చేస్తే చాలా ఈజీగా అండ్ తక్కువ సమయంలో మీకు డేటా స్ట్రక్చర్ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఓకేనా? నెక్స్ట్ మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ కోడింగ్ క్వశ్చన్స్ అది తీసుకొచ్చి చేద్దాం అండ్ అంతే, ఓకేనా? ఇంకా మంచిగా చేద్దాం, ఇంకా మన స్కిల్ బాగా డెవలప్ చేసుకుందాం, ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. సో యాక్చువల్గా చాలా వర్క్స్ ఉన్నా సరే షెడ్యూల్ చేసుకుని టైం అనేది కొంచెం షెడ్యూల్ చేసుకుని చేస్తున్నాను. సో సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలా డేటా స్ట్రక్చర్స్, వాళ్ళకు కూడా కాంపిటేటివ్ కోడింగ్కి ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా సజెస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.